నాకు 1 అవర్లో డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. ఎస్ మ్యామ్. ఐఎమ్ రెజీనా. షీఈ్ ఆనంది. తను ఐఎన్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఓకే. 2 నెలల క్రితం వీళ్ళ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఇక్కడే జరిగింది. ఎస్, గుర్తుంది. ఆ రోజు ఈ ఆనంది వీళ్ళ కంపెనీకి సంబంధించిన ఫైల్ని ఇక్కడెక్కడ మిస్ చేసుకుంది. అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ సార్. అలాంటి ఫైల్ ఏమైనా కనపడిందా? వర్కర్స్ ఏమైనా నీకు తెచ్చిచ్చారా? లేదు సార్. బాగా గుర్తు చేసుకుని చెప్పు. లేదు సార్, అలాంటి ఫైల్ ఎవరు ఇవ్వలేదు. తను చెప్పింది విన్నారు కదా? నిజమే సార్, కానీ ఇంపార్టెంట్ ఫైల్ సార్. సార్ అది చాలా ముఖ్యమైన ఫైల్ సార్. ఖచ్చితంగా అది నేను ఇక్కడే ఎక్కడో పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాను సార్. 2 నెలల తర్వాత వచ్చి అడిగితే ఎలా? ఆ ఫైల్ గురించి అప్పుడే డిస్కషన్ జరగాలి కదా. మిస్ అయిన తర్వాత మమ్మల్ని వచ్చి అడిగితే ఎలా? సో ప్లీజ్, మేమేం చేయలేము. సార్, పోనీ ఆ ఫంక్షన్ జరిగిన రోజు మీ సీసీ కెమెరాలో అంతా రికార్డ్ అయి ఉంటుంది కదా సార్. ఆ ఫుటేజ్ చూస్తే. ఆ రోజు ఫుటేజ్ ఉందా? 2 నెలలైంది కదా సార్. ఉందో డిలీట్ అయిందో తెలియదు సార్. అయ్యో సార్, అది నా జీవితం సార్. అది దొరకకపోతే నా జీవితమే కాదు సార్. కంపెనీలో చాలా మంది ఉద్యోగాలు రోడ్డున పడతాయి. అంతేకాదు సార్, ఏకంగా కంపెనీని మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది సార్. అవును సార్, ప్లీజ్ చెక్ చేయండి సార్. ఆనంది, మీరు ఆ కాటేజ్లో కానీ రూమ్లో కానీ వెళ్ళారా? వెళ్ళా. అప్పుడు నీ చేతిలో ఫైల్ ఉందా? అది బాగా గుర్తు చేసుకో ఆనంది. అయ్యో, గుర్తుకు రావడం లేదే. బాగా ఆలోచించవే. గుర్తొచ్చింది. ఆ రోజు నేను కాటేజ్లోకి వెళ్ళాను. అప్పుడు ఆ ఫైల్ నా చేతిలోనే ఉంది. సో ఖచ్చితంగా ఆ ఫైల్ అక్కడే పెట్టి మర్చిపోయి ఉంటావు. సార్, ఆ ఫుటేజ్ కావాలి సార్. మీరు అడుగుతున్నారు, కావాలి అంటున్నారు. సరే, 2 నెలల తర్వాత సాధారణంగా ఆ ఫుటేజ్ ఉండదు. సార్, బై ఛాన్స్ ఉండొచ్చు కదా సార్. సార్, అది లేకపోతే నా బ్రతికే లేదు సార్. నా జీవితం సర్వనాశనం అయిపోతుంది సార్. సార్ ప్లీజ్ సార్, ఎలా ఏడుస్తుందో చూశారు కదా సార్. ఉద్యోగాలు పోతే అందరూ తన్ని బతకనివ్వరు సార్. ప్లీజ్ సార్. ఫంక్షన్ జరిగిన రోజు ఫుటేజ్ ఉందో లేదో చూసి చెప్పు, అర్థమైందా? ఓకే సార్. 1 గంట టైం పడుతుందమ్మా. అలాగే సార్.